వీళ్ళ బాధ చూస్తే ఇక్కడ గదిలో బుద్ధి అయితే లేదా అధికారం ఎవడొస్తాడో వచ్చినాక వాళ్ళతో మాట్లాడిపోదాం అనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఆర్డర్లు ఎవరు ఇస్తారో తెలియదు, కానీ ఏం జరిగినా కానీ రేవంత్ రెడ్డి నువ్వైతే బాధ్యత అవుతావు దీంట్లో. దేశానికి రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి గ్రామ సర్పంచ్ అంత అట్లా దేశానికి రాష్ట్రపతి. ఒకవేళ వీళ్ళు ఏం జరగకూడదేమో జరుగుతాయి. ఎందుకంటే అమ్మా మీకు కూడా చెప్తున్నా, మీరు రోజు గొడవ పడుతున్నారని చెప్తుంది. ఇంతకుముందు ఆడ లచ్చమ్మకి నేను చెప్పింది, మీరు గొడవ పడకూర్రి. ఏదైనా ఆవేశాలకు పోయి మీరైనా ఆత్మహత్య సైడ్ పోయినసారి కూడా అదే చెప్పినా, ఇప్పుడు నాకు ఆ భయంతోనే వచ్చిన ఈడిదాకా. మేము ఉన్నాం మీ తరఫుకెళ్ళి కొట్లాడేందుకు. సర్పంచ్లు అందరూ ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ నలుగురు సర్పంచ్లు. వీళ్ళు మొత్తం రాష్ట్రం ఒక్కటి చేద్దాం, మీకు అందరికి న్యాయం అయ్యేటట్టు చేద్దాం, కొట్లాడదాం. ఇది మంచిది కాదు, అరిష్టం ఇది. రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టే రేపు పొద్దుగాల తన కనుక సర్పంచ్ గారు ఏమన్నా చేసుకుంటే మాత్రం నువ్వు చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితి చేసుకోవద్దు. అటువంటి దానికి మీరు పోకండి. పిల్లలు ఉన్నారు, మీరు ఈ బాధలలో ఒత్తిడిలో ఏమైనా జరగకూడదని జరిగితే రేవంత్ రెడ్డి చెప్తున్నా, నిన్ను మాత్రం వదిలిపెట్టాం, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం. నువ్వు ఈ సమస్యను వెంటనే దీని తీవ్రతను నువ్వు గమనించి నువ్వు ఇమ్మీడియట్ గా వీళ్ళ బిల్లులు మొత్తం సర్పంచ్ల బిల్లు అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది. మేము పోతున్నాం, అన్ని ఇళ్లకు మేము అందకపోవచ్చు, కానీ పోయిన కాడికి పోతున్నాము. వస్తాం, మీ తరఫుకెళ్ళి మేము కొట్లాడతాం. ఇలా ఈ వర్షంలో కూడా ఇక్కడ కూర్చున్నాం, పొద్దుటి సంతిలో కూర్చున్నాం. ఇంకేడకంటే ఆడికి పోతాం, ఏడకంటే ఆడికి వస్తాం, మీ గురించి కొట్లాడతాం. కానీ ఏ సర్పంచ్ ఇక్కడ నుంచి ఆత్మహత్య చేసుకున్నా నీ బొమ్మ దానికి పెట్టి రేవంత్ రెడ్డి నువ్వు రాజకీయాల్లో ఉన్న రోజులు నీ ఎంబడబడతాం, గుర్తుపెట్టుకో. నీ బొమ్మకు ఆ ఉరేసుకున్నారా చచ్చిపోయిన శవాలకు పక్కకు పెట్టి మేము మొత్తం తెలంగాణ అంతా తిప్పకపోతే దేశం మొత్తం తిప్పకపోతే చూడు. మరి ఒక్క ఆత్మహత్య కూడా జరగవద్దు తెలంగాణలో, రైతులది కావచ్చు సర్పంచ్లది ముఖ్యంగా ఒక్క ఆత్మహత్య కూడా జరగవద్దు. మళ్ళా చెప్తున్నా, దేశానికి రాష్ట్రపతి ఎట్లనో ఊరికి సర్పంచ్ అట్లా రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టే. కనుక వెంటనే నువ్వు ఇమ్మీడియట్ గా వీళ్ళ బిల్లులు మొత్తం అవసరమైతే మిత్తిలతో సహా కాపాడు. పెద్ద బర్డెన్ కాదు ఇది, పెద్ద ఉన్నోళ్ళకి ఇస్తున్నావు కదా, బర్డెన్ కాదు ఇది. ఒకవేళ జరగకూడదు ఏ కుటుంబంలో జరిగినా నీ బొమ్మలు చూసి గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు పోలీసు వాళ్ళు నువ్వే పోలీస్ మంత్రివి కదా, నీ పోలీస్ మంత్రితో నువ్వు ఏదో చేయాలని నేను అనుకునేవు. మొత్తం నువ్వు వాక్కును మాత్రం ఎవరు ఆపే సవాలే లేదు. బయటికి పోతాం మొత్తం అంతా తెలంగాణ మొత్తం. నువ్వేందో, నీ సంగతి ఏందో, నీ జూటా మాటలు ఏంటియో, నీ అబద్ధాలు ఏంటియో, రాజ్యాంగం బుక్కు నీ రాహుల్ గాంధీ చేతులు పట్టుకొని తిరుగుతుంది కదా, రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని తిరుగుడు కాదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటి వీళ్ళు ఏదైతే అయినరో ఆ గౌరవం వాళ్ళకి రావాలి, వస్తలేదు కాబట్టి కడుపు గాలి. ఇంకా తెలంగాణలో ఆత్మహత్యలు చూడొద్దనే ఆలోచనతో శివాలయ ఊరేగుతున్నారమ్మా సర్పంచులు, నడి సేన్లలో సమాధులైనరమ్మా సర్పంచ్ కుటుంబాలు అనేటట్టుగా భవిష్యత్తులో ఉండకుండా ఉండాలనంటే వెంటనే దీన్ని దీర్ఘంగా ఆలోచించి దీన్ని ఇక్కడనే క్లోజ్ చేయండి. పంతాలకు పోకండి. ఈ పార్టీ ఆ పార్టీ నా కాన్స్టిట్యూన్సీలో ఎవడేం చేస్తాడు అని ఎమ్మెల్యేలు